5 6 7 ఓకే 7 మెంబర్స్ ఓకే క్లియర్ గా మీకు ఐడియా ఉంది. ఇంతకుముందు పోయినసారి కంటే ఎక్కడ కూడా ఎక్కువ చేయాలి కానీ తక్కువ చేయడానికి లేదు. ఏమైనా ఉంటే ఇలా చూసుకోండి, ఏమైనా తప్పు ఉంటే తీసుకోండి ఏం చెప్పి ఓకే. వల్పులు అన్ని వెలగాల, ఆ రూట్స్ మొత్తం క్లియర్గా ఉండాలా, పాయింట్ దగ్గర మంచి గ్లో ఉండాలా. అవి పాత ఏమన్నా హైమాస్ కడితే రిటర్న్ చేసేయండి. ఏవో డక్ ఐడికి మనం డబ్బులు ఇస్తున్నాం, ఫ్రీ ఎవరు ఇస్తారు మనకు ఓకే. మంచి లైట్ ఉండాలా, మంచి వెళ్ళేటట్టు చూసుకోండి, అది మీకు ఐడియా ఉంటుంది. ఎక్కడ కూడా ఏం గ్యాప్ రాకుండా ఈయన ట్రయల్ చేయాలా. ట్రయల్ చేసి ఒకసారి మొత్తం చూసుకున్నాక రెక్టిఫై చేసుకున్నాక రేపు మళ్ళీ మనకు ఇబ్బంది ఉంటుంది. డైలీ మనం వచ్చి డైరెక్ట్ ఆన్ చేయొచ్చు. రేపు వచ్చినాక ఆన్ చేసి ఇవ్వాలి చూడకుండా రేపు ఈవినింగ్ వచ్చినాక ఆన్ చేస్తే ఏమైనా గ్యాప్ ఉంటే మనం ఏం చేయలేము. వైర్ది కానీ లైట్ది కానీ ఇంకేదైనా ఎగ్జిబిషన్ ఉంటే మనం రెక్టిఫై చేయలేము. సో అడ్వాన్స్ గా ఈరోజు చూసుకున్నాం ఓకే. కూర్చోండి. ఇప్పుడు ఈ రోజు మొత్తం ప్యాచ్ వర్క్ మొత్తం ఫిల్లింగ్ అయిపోతే వర్కర్స్ చేసే గణేష్ ఐడియల్ యొక్క శోభాయాత్ర ఎటువంటి ఇబ్బంది కలిగి ఏమున్నా కూడా మీరు బాధ్యులు. అర్థమైందమ్మా? ఈ విజిట్ టోటల్ రూట్ ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏదైనా ఎంకరేజ్మెంట్స్ ఉన్నా రోడ్ పై ఇంకేమున్నా తీసుకోవాలి ఆటోమేటిక్ గా. వాళ్ళది వీళ్ళది సంబంధం లేదు. ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. అర్థమైందా? మీకు ముగ్గురు చెప్తే నాకు ఫీల్డ్ మీద మీరు ఫీల్డ్ మీద డ్యూటీ నాకు పోస్ట్ చేయాలి. మీరు మార్నింగ్ కూడా వీలు చేయట్లేదు. అప్పుడు ఇది మన ఫ్లైఓవర్ కింద కొన్ని తిరిగింది, ఇప్పుడు తిరుగుడు బంద్ అయినట్టున్నది. బంద్ అయింది కదా. ఎందుకు? గురువారం సాయిబాబా టెంపుల్ వేయాలా, అయ్యప్ప టెంపుల్ బుధవారం వేయాలా. ఇవి జరుగుతులేవు, ఇవేం జరుగుతులేవు అని చెప్తున్నాయి మీరు. అర్థమైంది లేదా? ప్రతి వారం ఇప్పుడు మనం ప్రతి దగ్గర ప్రతిరోజు మనకు ఒక్కో టెంపుల్ దగ్గర ఒక వారం ఉంటుంది. సోమవారం ఒక టెంపుల్, బుధవారం ఒక టెంపుల్, గురువారం ఒక టెంపుల్ అట్లుంటాయి. అటువంటి టెంపుల్స్ ఎన్ని అక్కడ చేస్తే పబ్లిక్ కనబడుతుంది ఇది పని చేస్తున్నట్టు. మీరు అక్కడ స్టాక్ పెట్టి బుక్కటానికి అవి నేను క్లియర్ మళ్ళీ మాత్రం ఇటువంటి ఇంపాక్ట్ ఇది మాత్రం రిపీట్ అయితే మాత్రం ఇబ్బంది పడతాం. రాసుకో నాకు రిపీట్ చేయాలి. ఏం లేదు, ఒక్కసారి కలిపేయాలి. మొత్తం కలిపేసి చిన్న పెట్టుకుంటే ఏది ఎమర్జెన్సీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పని చనిపోయింది టక్కన లేకపోవచ్చు. ముళ్ళలు కట్టి అక్కడ స్టాక్ పెట్టాలి. ఆ స్టాక్ కాదు, మిక్స్ చేసింది 20 షేడ్ కలిపి మొత్తం ముళ్ళలు చేసి 15 kg ఏదైనా ప్రోగ్రామ్ ఉంది గణేష్ దగ్గర అన్నదానం జరిగింది. బండి మీద తీసుకుని స్ప్రెడ్ చేస్తాడు. ఒక్క వర్కర్ అయిపోతుంది. అదే ముందే మిక్స్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు వర్షాకాలం కూడా ఉంది కాబట్టి ఎక్కడ వర్షం పడ్డా డేట్ తీసినా సీల్ తీసినా ఖర్చు చేయాలి. మన చెత్త లేకపోతే చోట మాత్రం ప్రత్యేకంగా పోయాలి. మళ్ళా ప్రతి సోమవారమా మంగళవారమా ఏదో ఒక వీక్ బిడ్డ మొత్తం ఆల్ టౌన్ లో మొత్తం లైన్ గీయాలి. అక్కడక్కడ కార్నర్స్ దగ్గర మొత్తం కాదు లైనింగ్స్. శుక్రవారం పెడతారా, సోమవారం పెట్టుకుంటాం, మీ వీక్ డే పెట్టుకుంటాం ఓకే. ఎవ్రీ మండే లైనింగ్స్ పోలీస్ స్టేషన్ ముందర, మున్సిపల్ ఆఫీస్ ముందర, ఎంఆర్ ఆఫీస్ ముందర అక్కడ జస్ట్ చిన్న బస్ స్టాండ్ అట్లా సింపుల్ గా టెంపుల్ ఉంటే టెంపుల్ ముందర అర్థం. రేపు జరగబోయే వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి జమ్మికుంట పట్టణంలో మనకు 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మనకు నాయన్ చెరువు, 2 ధర్మారం, 3 గుండ్ల చెరువు ఆబాద్ జమ్మికుంట. సో ఎక్కడికక్కడ మా యొక్క సిబ్బంది, మా యొక్క ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది అంట ఈ గత వారం రోజుల నుండే దీని యొక్క ప్రిపరేషన్ కొరకు అన్ని విధాల వర్క్ చేస్తున్నారు. సో రేపు జరగబోయే నిమజ్జనోత్సవానికి ఇంతకుముందే గౌరవ సిపి గారు వచ్చిపోయారు. సో ఏర్పాట్లను వారు కూడా పరిశీలించారు. సో పూర్తి స్థాయిలో వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మన జమ్మికుంట పట్టణంలో ఇక్కడికి వచ్చేసి మనకు సుమారుగా 100 వినాయక విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. మిగతా 23 మనకు ఆబాద్ జమ్మికుంటలో, మిగతా 30 మనకు ధర్మారం వరకు వెళ్ళి అక్కడ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సో దీనికి మనం అన్ని రకాల ఏర్పాటు చేసాం. రేపు పట్టణ ప్రజలు మరి ముఖ్యంగా ఈ వినాయక నిమజ్జనోత్సవ కమిటీ ఉత్సాహక కమిటీ సభ్యులందరితో నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మన యొక్క ఇన్ని రోజులు ఏదైతే వినాయక నవరాత్రులు చాలా ప్రశాంతంగా పండుగ వాతావరణంలో సోదరభావంతో జరుపుకున్నాం. సో అదేవిధంగా అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ రేపు జరగబోయే వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా అదేవిధంగా శాంతియుతంగా అందరూ ఒక ఆహ్లాదకర వాతావరణంలో పండుగ వాతావరణంలో చేయడానికి మా యొక్క మున్సిపల్ సిబ్బంది మరి ఇతర అధికారులు ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది అందరూ మీ కొరకు సిద్ధంగా ఉన్నారు. సో దాంతోపాటు మనకు రేపు ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా
ఇంతకుముందు ఈ యొక్క నిమజ్జన పాయింట్ని ఇక్కడ మరియు 3 పాయింట్స్ కూడా వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది. ఒకవేళ మనకు రేపు వర్షం వస్తే అందరూ వినాయక నిమజ్జన కమిటీ సభ్యులతో కోరేమంటే దయచేసి వచ్చేటప్పుడు వైర్స్ అవన్నీ కొద్దిగా జాగ్రత్త చూడాలి. ఎందుకంటే గత 2-3 మంత్స్కి బిఫోరే మనకు ఒక హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2-3 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సో వచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా, ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే మీదేమైనా వైర్స్ ఉంటే అనుకోకుండా ఏదైనా వైర్స్ జరిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఎంత వీలైతే అంత తొందరగా, అంటే సమయం అంటే మనకు రాత్రి వరకు మేమంటే అంత సిబ్బంది అందరూ ఇక్కడ స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేసినాం. ఎలక్ట్రిక్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు. అయినప్పటికీ ఎంత వీలైతే అంత తొందరగా మన యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మనం ముగించుకోవాలి అని కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ పండుగ వాతావరణాన్ని తిలకించడానికి అందరూ కూడా మహిళలు రోడ్డుపై వచ్చి వినాయక యాత్రను, శోభాయాత్రను తిలకిస్తారు. వాళ్లకు అందుబాటులో ఉండగా 10-11 మధ్యన వస్తే వాళ్ళందరూ కూడా మన యొక్క వినాయకు ఏర్పరిచిన అన్ని రకాల డెకరేషన్ కానీ ఇతర మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాలను వాళ్ళు చూసే అవకాశం ఉంది. ఒకవేళ లేట్ చేస్తే మనం చేసిన కృషి కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క వినాయక విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులందరితోనే యొక్క హంబుల్ రిక్వెస్ట్ అంటే పీస్ఫుల్గా మన యొక్క పండుగ వాతావరణంలో రేపు మన యొక్క జమ్మికుంట పట్టణంలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుందాం. ఈ యొక్క పీస్ఫుల్గా జరుపుకొని మొత్తం తెలంగాణకే ఆదర్శంగా మన జమ్మికుంటను నిలుపుదామని కోరుతున్నాను. థ్యాంక్ యూ.